నిశ్శబ్దంగా పని చేయండి. కొత్త ఇల్లు కొంటున్నారా? నిశ్శబ్దంగా కొనండి. కొత్త కారు కొంటున్నారా? నలుగురితో డప్పు కొట్టకండి. పెళ్లి చేసుకుంటున్నారా? మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఎవరితో ఎక్కువగా షేర్ చేయకండి. ఏదైనా కోర్స్ చేయబోతున్నారా? నిశ్శబ్దంగా చేసుకోండి. ప్రమోషన్ పొందారా? నోరు మూసుకొని ఉండండి. 99% సమయాలలో మనం సరైన సమయంలో సరైన వ్యక్తులకి కాకుండా అనవసరంగా మాట్లాడతాం. ఫలితంగా మన కలలు అనుకున్న సమయానికి నెరవేరవు. మన విజయాలను స్నేహితులు అనుకుంటున్న వాళ్ళతో పంచుకోవడం పెద్ద పొరపాటు. అసూయ లేదా జెలసీ ఇంకా ఈర్ష్యతో మనల్ని కూలదోసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి నోరు మూసుకొని మీ పని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మెజారిటీ ఫ్రెండ్స్ మీరు విజయవంతం కావాలని, సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ మీరు వారి కన్నా గొప్పగా ఎదగడం అనేది వారు ఏమాత్రం చూడలేరు, ఓర్వలేరు. మన కుటుంబ సభ్యులలో కూడా మనపై అసూయ ఉండొచ్చు, కానీ వారు దేవుడి ప్రణాళికను మాత్రం ఎవ్వరూ మార్చలేరు. అందువల్ల మూర్ఖత్వం చెయ్యొద్దు. నిశ్శబ్దంగా పని చేయండి.